నివిస్ వరల్డ్. ఈ రోజు వీడియోలో మన రాఖీ పండుగ కొరకు నేను మీ అందరికీ ఒక స్వీట్ డిష్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అది వచ్చేసి పనీర్ జామున్. దాన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకుంటారో చూసేద్దాం. ఇక్కడ నేను ఫ్రెష్ పనీర్ తీసుకున్నానండి. ఇది వచ్చి 1 కప్ మెజర్మెంట్ లో తీసుకున్నాను. అయితే మనం గ్రామ్స్ లో చెప్పాలంటే 200 గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ పనీర్ ని చాలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మనం బాగా మెదుపుకోవాలి. ఈ విధంగా ఇలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మనము మెదుపుకోవాలండి. ఇలా మనము పనీర్ని ఇంత సాఫ్ట్ అయ్యేంత వరకు మెదుపుకొని ఇలా 5 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. అంతలోపు మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. పనీర్ కూడా 200 తీసుకున్నాను కాబట్టి షుగర్ కూడా 200 గ్రామ్సే తీసుకుంటున్నాను. కప్పుల కొలతలో చెప్పాలంటే 1 కప్ పనీర్ తీసుకున్నట్టయితే 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఇందులో మనము షుగర్ మునిగేంత వరకు కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ కూడా మెల్ట్ అయిపోయిందండి. షుగర్ సిరప్ కూడా మనకు రెడీ అయిపోయినట్టే. దీనికి ఈ సిరప్ని ఎలా చేసుకోవాలంటే బాగా ముద్ర పాకం చేసుకోకూడదండి. లేత పాకం పైన తీసేసుకోవాలి. అంటే మనము గులాబ్ జామ్కి ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా. ఇక్కడ మనకు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒక 5 to 7 మినిట్స్ బాయిల్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను డ్రైడ్ రోజ్ పెటల్స్ వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసినట్టయితే మన షుగర్ సిరప్ కి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. అందుకే నేను యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ రోజ్ ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 మినిట్ వీటన్నిటిని వేసుకున్న తర్వాత 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి. కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే మన షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనము ఇందులోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వాటిని మనకు నచ్చిన షేప్లో వీటిని మౌల్డ్ చేసుకోవాలి. సో ఇలా నేను రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను నేనైతే. వీటిని ఎక్కడి నుండి మనము క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వచ్చేలా చేసుకోవాలి. వీటికి క్రాక్స్ రాకుండా ఇవి రౌండ్గా రావాలి అంటే మనము ఈ పనీర్ ముద్దని బాగా మెదుపుకోవాలి. మనం ఎంత బాగా మెదుపుకుంటే అంత బాగా క్రాక్స్ లేకుండా ఈ బాల్స్ అనేది వస్తాయి అన్నట్టు. ఇలా మనము అన్ని బాల్స్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుని స్టవ్ ఆర్పేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుంటూ ఈ పనీర్ బాల్స్ ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 5 to 7 మినిట్స్ వరకు మనము మళ్ళీ ఒకసారి వీటిని బాయిల్ అవ్వనివ్వాలి. అలా చేసినట్టయితే ఈ పనీర్ బాల్స్ లోకి షుగర్ సిరప్ అనేది అబ్జార్బ్ చేసుకుని సాఫ్ట్ గా వస్తాయి మనకి. మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే చేసుకోవాలండి. 5 మినిట్స్ మనము పనీర్ బాల్స్ ని కుక్ చేసుకున్నాం కదండి షుగర్ సిరప్ లో. ఎగ్జాక్ట్ గా 5 మినిట్స్ తర్వాత చూడండి మన పనీర్ జామున్ రెడీ అయిపోయాయి. చాలా చాలా స్పాంజీగా కూడా ఉన్నాయి. చూసారు కదండి పనీర్ జామున్ ఎలా చేసుకుంటారో. వీటిని మనము చల్లారబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి వీటి టేస్ట్. అలాగే వీటిని మనము 7 to 10 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని కూడా తినొచ్చు. చాలా స్పాంజీగా చాలా బాగా వస్తుంది టేస్ట్ వీటిది. మరి మీకు ఎలా అనిపించిందండి నా ఈ రెసిపీ? ఒకవేళ మీ అందరికీ నా రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.